63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ సేవ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి సన్మానాలు. భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 63వ హోంగార్డు రైజింగ్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీత్ ఐపీఎస్ హోంగార్డు సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఎస్పీ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 104 మంది హోంగార్డులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు బలమైన అండగా నిలుస్తున్నారు. మన దేశంలో 1946లో బాంబేలో ఏర్పాటు చేసిన హోంగార్డు వ్యవస్థ దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యవసర పరిస్థితులలో స్పందన, బందోబస్తు విధులు, ప్రజారక్షణ చర్యలో హోంగార్డుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. తనిఖీలు, చట్టం సరళి నిర్వహణ, బందోబస్తు విధుల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది హోంగార్డులను ఎస్పీ ప్రశంసా పత్రాలతో అభినందించారు. అలాగే ఇటీవల మరణించిన హోంగార్డు శ్రీశంకర్ కుటుంబానికి 15,000 రూపాయల చెక్ను అందజేశారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ మరియు ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. క్రీడా కార్యక్రమాలు హోంగార్డులలో శారీరక సామర్థ్యం మరియు మానసిక ఉల్లాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. వేడుకలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీఎస్పీ సూర్యనారాయణ, సిఐ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, వెల్ఫేర్ అండ్ హోంగార్డ్స్ ఆర్ఐ పూర్ణచందర్, ఆపరేషన్ ఆర్ఐ కాశీరాం, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సంఘం ప్రతినిధి మార్కాల యాదిరెడ్డి, హోంగార్డు సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. మన అడిషనల్ ఎస్పీ గారు ఆల్రెడీ మాట్లాడారు హౌ హోంగార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి. హౌ ఇన్ దోస్ డేస్ హోంగార్డ్స్ యాక్టెడ్ యాజ్ అన్ added wing of police in better delivery of service to the public kosam. So it is an added unit to help police and to assist police in performing its duties. In 1946 lo idi existence loki vachindi. At that time Britishers unnaru. 1947 independence manaku vachina tarvata 1962లో చైనా వార్ జరిగింది. చైనా వార్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రియలైజ్ అయింది దిస్ యూనిట్ షుడ్ నాట్ బి టెంపరరీ, దిస్ షుడ్ బి పర్మనెంట్. అప్పటి నుంచి రెగ్యులర్గా అనేక మార్పులు జరుగుకుంటూ హోంగార్డ్ అనేది పోలీస్కి సహాయం చేస్తూనే ఉంది. సో హోంగార్డ్ హెల్ప్డ్ పోలీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్